welcome back to Baba Mardal in USA. Another day, another trip. So 5-hour road trip lo NYC antuna New York ఏమంటారు బాగుంది ఫింగర్ లెగ్స్ కి వచ్చాము. సో ఇక్కడ అయితే ఒక Airbnb తీసుకున్నాము. Let me show you Airbnb. Come on in. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇలా కిచెన్ ఇచ్చాడు. చాలా బాగుంది కిచెన్ అయితే. సో ఇది కిచెన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఇచ్చారు అండ్ దిస్ ఇస్ హాల్ అండ్ కాజీ కార్నర్ ఇచ్చిండు. అసలు మస్తుంది ఈ కార్నర్ అయితే. అట్లా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. నేనైతే ఇక్కడే సెటిల్ అయిపోతాను అనమాట. ఇక్కడ బుక్స్ కార్నర్ ఇచ్చాడు. మనం పెద్దగా చదవమనుకోండి బట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా చిన్న డైనింగ్ స్పేస్ ఇచ్చాడు. చేస్తారు చిన్న సోఫా ఇచ్చేసి. ఇల్లు కొంటున్నావా ఏమైనా? కొంటున్నాను. డ్రైయర్ ఇది నాకు చాలా బాగా అనిపించింది. వుడ్ మొత్తం ఇట్లా వుడ్ తో పెడితే మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 bedrooms ఉన్నాయి. రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇంకా లైట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి క్లాజెట్ మంచిగా పెద్దగా ఇచ్చింది. క్లాజెట్ కామన్ రెస్ట్ రూమ్ ఇచ్చేసాడు రెండిటికి. అండ్ ఇటువైపు ఇంకొక బెడ్రూమ్ ఉంది. అండ్ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి కింద ఇచ్చాడు బేస్మెంట్ లో. లెట్స్ గో డౌన్. సో ఇక్కడ బేస్మెంట్ లో ఇచ్చాడు అనమాట థర్డ్ బెడ్రూమ్ విత్ వ్యూ. అక్కడ చిన్న సీటింగ్ ఏరియా ఇచ్చి రెస్ట్ రూమ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు అసలు. అండ్ ఇటువైపు బాల్కనీ వ్యూ ఇచ్చాడు. కింద బెడ్రూమ్ కి మాత్రం మంచిగా ఇట్లా. అండ్ బాల్కనీ వ్యూ పైనుంచి చూపిస్తా. యాక్చువల్లీ పైనుంచి చాలా బాగుంది. లెట్స్ సీ ద బ్యూటిఫుల్ బాల్కనీ వ్యూ. అసలు చూడండి వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. అసలు చిన్ని పాండ్ లాగా వాటర్ పాండ్ ఉంది. అండ్ ఆ చెట్లు లేకపోయి ఉంటే అక్కడ ఏదో లేక్ ఉన్నట్టుగా లేక్ కూడా కనిపించేది యాక్చువల్ గా. అసలు చాలా ఎక్కువ స్పేస్ తో చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. అండ్ కింద క్యాంప్ ఫైర్ కూడా ఇచ్చాడు. మంచిగా మనం సిట్టింగ్ ఏరియా సెట్ చేసుకొని క్యాంప్ ఫైర్ పెట్టుకుంటే నైట్ మస్తు ఉంటది. ఎందుకంటే ఇంకా వింటర్ వచ్చేస్తుంది కదా. మీ అందరికి Airbnb ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. వదిన ట్రిప్ కి రమ్మంటే ఇగో ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకొని వచ్చింది ఏకంగా. సో బేసిక్ గా ఈ ట్రిప్ దేనికోసం అంటే జున్ను బర్త్డే కోసం. ఏంటి దేనికి? జున్ను బర్త్డే కోసం అనమాట. సో ఇల్లంతా పట్టుకొచ్చేసింది. కార్ మొత్తం నింపేసింది. చూడండి చిన్నపిల్ల అని చెప్పేసి ఇచ్చేయచ్చు కదా. ఇంత పెద్ద ఇంకా స్పాట్ కోసం వాట్సాప్ గైస్. ఫైర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు మా వాళ్ళు. కుస్తీలు పడుతున్నారు లిటరల్లీ. ఇది కూడా పికప్ అవుతుంది స్లో. స్టార్స్ ఇందులో కనబడట్లే. ముందు కూర్చుంటే ఇప్పుడు చలి అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ లో పైన పర్ఫార్మెన్స్ అదే చూస్తాను వీడియో కూడా అలాగే అక్క వీడియో చూస్తున్నా ఫోటో చూస్తున్నా. వాట్సాప్ బావా ఏంటది చేతిలో? మ్యాగీ బౌల్సా? మ్యాగీ ఎక్కడ మరి? వాట్సాప్ బ్రో మామూలుగా లేదుగా స్మెల్. వావ్ ఓ మై గాడ్ బ్రో ఏంటది? స్మెల్లింగ్ గుడ్.
Wow. Yeah. Good night, guys. Let's go and sleep now. బాయ్. నువ్వు ఏంటి ఇక్కడే ఉంటున్నావా? బాయ్ అంటే మంటనే ఎవరు సెట్ చేస్తారు? అప్పో జున్ను ఏం చేస్తుంది? ఫోన్ ఉంది అంతేనా? హాయ్ గైస్. జున్ను దాన్ని ఎక్కడ ఆపుతావు అనేసి. Photo sessions are going on. What's up, Junnu? Junnu Bundu. What's up, Deepika? Waterfalls. Children, this is my Bakka friend. Bakka. సో నైట్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాము. ఫుల్గా ఫైర్ పెట్ పెట్టుకొని ఆ ఫైర్లో ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడైతే ఫింగర్ లెగ్స్కి వెళ్తున్నాము. సో ఫింగర్ లెగ్స్ చూపిస్తాను మీకు. ఫుల్గా రెడీ అయిపోయాము. సో రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సీ యూ దేర్ బాయ్. లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఏనా? యా. లెట్స్ గో ఫింగర్ లెగ్స్. యే. సో దారిలో వెళ్తుంటే మా ఫ్రెండ్స్ వీళ్ళని చూసి ఫుల్ ఎగ్జైట్ అయినారు. వాళ్ళే ఈ హార్స్ క్యారేజ్లో వెళ్తున్నారు కదా, వీళ్ళు ఆమిష్ పీపుల్ అనమాట. చూడండి ఎంత బాగా హాయ్ చెప్తున్నారో. సో వీళ్ళు అసలు కార్స్ యూజ్ చేయరంట ట్రావెల్కి, ఈ హార్స్ బుగ్గీస్ మాత్రమే యూజ్ చేస్తారంట. అసలు టీవీ, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ ఏది యూజ్ చేయరంట. ఫుల్ ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే. అండ్ ఆల్సో వీళ్ళ పిల్లలకి 16 years ఆఫ్ ఏజ్ రాగానే ఈ లివింగ్ కంటిన్యూ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తారంట. అసలు మస్తు డిఫరెంట్గా అనిపించింది. అసలు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి పీపుల్ ఉన్నారా అనిపించింది నాకైతే. ఎడైన్ ఆమిష్ పీపుల్ లైఫ్ చేయాలి. బాహుబలి దాని స్వాగ్ చూడండి. వావ్ జున్ను. సో ఫింగర్ లేక్స్ వచ్చేసి ఒక 11 లాంగ్ నారో లేక్స్ ఉన్నాయి అప్స్టేట్ న్యూయార్క్ మొత్తంలో. దాంట్లోనే అతిపెద్దదైన ఫింగర్ లేక్ వచ్చేసి వాట్కిన్స్ గ్లెన్ స్టేట్ పార్క్ సెనికా లేక్కి అటాచ్ అయి ఉంటుంది. హౌస్ ద జోష్. జున్ను సూపర్ నానా, సూపర్ సూపర్. కమ్ ఆన్ లెట్స్ గో. జున్నుకి కూడా జున్ను బర్త్డే. ఫస్ట్ ఎవర్ ట్రయల్ జున్ను. సో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ 11 నారో లేక్స్ అనేటివి ఫింగర్ లేక్స్ లాగా ఎలా ఫామ్ అయ్యాయి అంటే త్రూ గ్లేషియర్స్ అనమాట. సో గ్లేషియర్స్ అంటే ఏంటి అంటే ఒక థిక్ స్లో మూవింగ్ ఐస్ అండ్ స్నో ఒక మాస్ పీస్ లాగా ఫామ్ అయిపోయి, సో అది చాలా థిక్గా ఉంటుంది కాబట్టి స్లోగా మూవ్ అయ్యేదంట. సో అలా ఓవర్ ద ఇయర్స్ మూవ్ అవుతూ డీప్ నారో వ్యాలీస్ని క్రియేట్ చేసింది. సో ఓవర్ ద ఇయర్స్ ఐస్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో అలా మెల్ట్ అయిపోయి గ్లేషియర్స్ మొత్తం మెల్ట్ అయిపోయి వ్యాలీస్ అనేటివి వాటర్తో ఫిల్ అయిపోయింది అనమాట. సో ఆ మెల్టింగ్ ఐస్ అండ్ రెయిన్ వాటర్ ఈ డీప్ వ్యాలీస్ లాగా ఫామ్ అయిపోయి ఈ ఫింగర్ లేక్స్ని ఫామ్ చేసిందంట. సో దట్స్ ద స్టోరీ అనమాట. సో దాంట్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫింగర్ లేక్ వచ్చేసి వాట్కిన్స్ గ్లెన్ స్టేట్ పార్క్ అనమాట. సో ఈ పార్క్లో మేము బెస్ట్ ట్రయల్ వచ్చేసి జార్జ్ ట్రయల్ అని చెప్పినారు మాకు. సో దాని త్రూవే వెళ్ళినాం. ఇలా బ్యూటిఫుల్ స్టోన్ పాత్వేస్, బ్రిడ్జెస్ అండ్ టన్నల్స్ మస్తుండే. అసలు చూడడానికైతే కెమెరాలో అంత క్యాప్చర్ కాలేదు, గ్రేట్గా అనిపించింది. బట్ ఈ స్టోన్ పాత్వేస్, బ్రిడ్జెస్ అంతా మస్తు ఉండే అసలు. సో ఈ వాట్కిన్స్ గ్లెన్లోనే 19 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వెళ్తున్న దారిలో అంతా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. మరీ పెద్దగా ఉండవు, బట్ ఒకటి హైలైట్ ఏంటి అంటే రెయిన్బో వాటర్ ఫాల్స్. నెక్స్ట్ మేము వెళ్ళేది అక్కడికే. రెయిన్బో వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంటాయి. అంటే చాలా పెద్ద వాటర్ ఫాల్ అదేం కాదు, వెరీ చిన్నదే, బట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆ వాటర్ ఫ్లో ఆ స్టోన్ బ్రిడ్జ్ నుంచి అండ్ ఆల్సో పైనుంచి ఇలా రెయిన్ ఫాల్ లాగా, ఇలా రెయిన్బో ఫాల్స్ లాగా అసలు మస్తు బ్యూటిఫుల్గా ఉండే. నాకు మస్తు అనిపించింది. సో మీ అందరికి కూడా ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వాక్వే త్రూ అంతా స్టోన్ పాత్వేస్, బ్రిడ్జెస్, టన్నల్స్, అసలు మ్యాజిక్ ఫెయిరీ టేల్ ట్రయల్లా ఉంది ఇది మొత్తము. అండ్ ద బెస్ట్ ఫర్ హైకింగ్ అండ్ ఫోటోగ్రఫీ
అండ్ నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎవ్రీ పాత్ ఒక 2 miles ఉంటుంది మొత్తం ఓవరాల్ వాక్ ట్రయల్ మొత్తము 2 miles ఇంకెక్కువే ఉండొచ్చు. బట్ ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉండి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. జున్ను చూడండి 2 yearsకి హైక్ చేసేసింది. మనం ఈ ఏజ్లో ఏం చేసి ఉంటాం? అది కళ్ళు కూడా ఎట్లా మూసుకుంటుంది. వావ్ జున్ను, we did it, yay we did it. జున్ను చెప్పు, ఇది చూడు జున్ను, వెళ్ళిపోతుంది అది. జున్ను we did it, we did it చెప్పు. జున్ను 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 we did it చెప్పు. we did it చెప్పు. we did it, we did it. చూడు నాకు పాపం వీళ్ళిద్దరు హైక్కి రాలేకపోయారు. వివేక్కి కాళ్ళు నొప్పి ఉండే. తర్వాత అయితే లంచ్కి వెళ్ళినాం ఇట్లా థాయ్ ఫుడ్ తినడానికి. ఐ హేట్ థాయ్ అసలు, నాకి మాత్రం ఫేవరెట్ అసలు. అంతే ఉంటుంది, హస్బెండ్ అండ్ వైఫ్ ఆపోజిటే ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేసి జున్ను బర్త్డే కోసం ఫ్యూ థింగ్స్ కొనాలని చెప్పి బర్త్డే ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. కేమ్ ఫర్ బెలూన్ పికప్. ఇప్పుడు యూపీ బాగున్నాయి. గుడ్ జాబ్, గుడ్ జాబ్ మామలు. గుడ్ జాబ్ బావా. జున్ను పొద్దున్న లేవగానే ఫుల్ సర్ప్రైజ్ అవ్వాలని చెప్పేసి నైటే ఇలా డెకోర్ చేసి పెట్టేశాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ చూద్దామని చెప్పేసి 6 o'clockకే వెళ్ళిపోయినాము. పొద్దున్నే మా అందరి డెడికేషన్ చూడండి, సన్ రైజ్ చూడాలని చెప్పేసి ఓన్లీ 6 hours పడుకొని 5 hours. ఇదైతే బాగా స్పెసిఫిక్ చెప్తా బాగా. నెంబర్స్ కాదు, ఎప్పుడు ఏదో కూడా చెప్తుంది, ప్రతిసారి కరెక్షన్ చేస్తాను. అందుకే ఉన్నాను. మా ఎయిర్బిఎన్బికి దగ్గరలో ఒక సన్ రైజ్ స్పాట్ ఉండే అనమాట. నిన్న ఈవినింగ్ సన్సెట్ టైంకి వచ్చి చూసాము. కానీ ఈరోజు చూడండి క్లౌడ్ అంతా కప్పేసింది, సన్ రైజ్ ప్రాపర్గా కనబడకుండా మొత్తం ఇలా కప్పేసింది. సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని ఇలా మంచిగా టైం ల్యాప్స్ అయితే పెట్టినా కానీ బట్ బ్యాడ్ లక్, క్లౌడ్ అంతా కప్పేసింది. సన్ అసలు కొంచెం కొంచెంగానే కనిపిస్తుంది. బట్ యా, స్పాట్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాయ్ గైస్, అది ఫ్రీడమ్ లేదా నాకు ఇంతేనా ఇంకా నేను. హాయ్ గాయ్స్, పొద్దున్నే లేచి ఇలా సన్సెట్ చూడడానికి వచ్చాను 6 o'clock. అయిపోయింది గైస్, ఇంకా మాకు మంచి రోజులు అయిపోయాయి, సమ్మర్ అయిపోయింది. సో వింటర్ వచ్చేసింది. ఇంక ఇలా చెద్దలు కప్పుకొని ఇంట్లోనే కూర్చోవాలి. అందుకే లాస్ట్ టైం ఒక ట్రిప్కి వచ్చాము, పొద్దున్నే సన్ రైజ్ చూద్దామని. ఇందాక వీడియోలో సన్సెట్ అని చెప్పాను. అంతే, నువ్వు సాయంత్రం లేచి వచ్చిన అనుకుంటున్నావు. మరి ఇక్కడ జనాలు విషయంలో నువ్వు తెలుసుకోవాలి మరి. ఇగో ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తాడు గైస్. ఇలా మంచి బాలులా కనబడతాడు ఇన్నోసెంట్ గా, కానీ ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. బావా నీకు చలిపెడుతుందా బావా? బాగా కప్పుకున్నావు బావా. ఏన్నారా, ఏ జనరేషన్ లో ఉన్నావు బావా? ఇంకా నాది ఏమొస్తుంది వీడియో బాగుంది. Junnu birthday celebrations. And here we go. Happy birthday, Junnu. Surprise, Junnu.
హ్యాపీ బర్త్డే జిన్ను. హ్యాపీ బర్త్డే జుని హక్ ది హ్యాపీ బర్త్డే బ్రో. హ్యాపీ బర్త్డే డియర్ జున్ను. అమ్మకుంది అది కాదు. జున్ను జున్ను ఎవరి కారు ఎక్కావు? నాకు మామ కార్. చెప్పు ఎవరి కారు ఎక్కావు? ఎవరి కారు? జిన్ను మామ కిస్. మామ కిస్. జున్ను అబ్బో వదినా గుడ్ జాబ్. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. కమన్ హ్యావ్ ఇట్. బావ ఎవరిది బావది? నియర్ బై వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న లేక్ అయితే వచ్చినాము. కానీ వస్తే ఆ రోజు లేబర్ డే కాబట్టి అసలు ఫుల్ బిజీ ఉన్నాయి బోట్స్ అని. ఒక్క బోట్ కూడా ఖాళీ లేకుండే. క్రూజ్కి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అది 2 hours టూ లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. కాయకింగ్ అన్నా చేద్దామంటే ఒక్క కాయకింగ్ది కూడా ఖాళీ లేకుండే. సరే ఇంకా వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది కదా అని చెప్పేసి అట్లీస్ట్ వాటర్లోకి దిగి అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి నాకు ఇయ్యాల ఉంది కదా. పవన్ బ్రో చిల్ అవుతున్నాడు అసలు. అదే కదా బ్రో, మామూలు చిల్ అయితలే. అసలు వీళ్ళ హానెస్టీకి మెచ్చుకోవాలబ్బా. స్టార్టింగ్లో ఆమిష్ పీపుల్ గురించి చెప్పాను కదా, సో వాళ్ళు ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ స్టాల్ పెట్టేసి అక్కడే వాటి ప్రైజెస్ అండ్ నేమ్స్ రాసేసి జస్ట్ అక్కడ పేమెంట్ బాక్స్ పెట్టేస్తారంట. మనకు కావాల్సింది మనం తీసుకొని మన పేమెంట్ అందులో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆల్సో ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్. అసలు వాళ్ళ సింపుల్ లివింగ్కి మెచ్చుకోవాలి అసలు. అండ్ వదిన జున్ను కోసం ఇలా క్యూట్గా టీ పార్టీ సెటప్ చేసింది. అదైతే మస్తు ఎంజాయ్ చేసింది అసలు. చూడండి బ్రో, వదిన నీకు కాదు బ్రో తెలుసు ఏ ఫొటోస్ ఎట్లా దిగాలి. నాన్నకి అమ్మకి మరి అమ్మకి థ్యాంక్ యూ. ఓకే అత్తకి చీర్స్ కొట్టు. అత్తకి చాయ్ లేదా? అత్తకి చీర్స్ కొట్టు జున్ను. జున్ను అత్తకి చాయ్ నువ్వు పట్టుకో జున్ను. అత్తకి చీర్స్ కొట్టు. అత్తకి cheers. అత్తకి చీర్స్ కొట్టు. అత్తకి చీర్స్ కొట్టు. Cheers. ఓ పీలో జున్ను పీలో చాయ్ పీలో. వావ్ యమ్ యమ్ యమ్. కొంచెం అంటే తోడేదాలు ఇక్కడ కొంచెం ఇందులో వేయాలి. ఓకే నువ్వు కూడా వేసుకో. నువ్వు కూడా కొంచెం కొంచెం దా. చీర్స్ ఇప్పుడు దా. చీర్స్ జుని చీర్స్ కరో ఫిర్ నాగమామ కే సాత్. తీసుకో. ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఫుల్గా ఫుడ్ని డ్రింక్స్ని ఎంజాయ్ చేస్తూ అలా నైట్ అంతా చిల్ అయ్యామన్నమాట. అండ్ ఆల్సో ఇందాక ఆ వెజిటేబుల్ స్టాల్లో తెచ్చుకున్న కార్న్ కూడా ఇలా మంచిగా ఫైర్ మీద పెట్టేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ బ్యాక్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. క్విక్ కాఫీ బ్రేక్ కోసం ఆగాము. దెన్ వీఆర్ బ్యాక్ హోమ్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. And that's it for today. See you in the next one. Bye. Subscribe చేసుకోండి కదా.